హలో ఎవరివన్, బీహార్ ఎన్నికలు. సో భారతదేశం మొత్తం ఇప్పుడు అటువైపే చూస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ ప్రచారంలో మద్యం చాలా స్పెషల్గా మారిందనే చెప్పాలి, ప్రచార హస్త్రంగా మారిందనే చెప్పాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఇన్వాల్వ్ అవబోతున్నారట. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్. ఏంటి సార్ అక్కడ మద్యం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ బీహార్లో ఇన్వాల్వ్ కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 ఎన్నికలకు ముందు ప్రచారాస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్ళారో దానికి పూర్తి రివర్స్ యాంగిల్లో అక్కడ ప్రశాంత్ కిషోర్ వెళ్తున్నాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారినేమో మద్య నిషేధం చేయించాలి, మద్య నిషేధం నినాదంతో తీసుకెళ్లాడు. ఇదే ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో మద్య నిషేధం ప్రకటన చేశారు. సిపిఎస్ రద్దు, మద్య నిషేధం, ప్రత్యేక హోదా, ఈ మూడు ప్రధాన అస్త్రాలు 2019 ఎన్నికల్లో. ఈ మూడింటిని ప్రజలు నమ్మారు. ఆ తర్వాత ఏం చేశారో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మూడింటిని బాగా ప్రచారం చేయడంలో ఎవరు ఉన్నారు కీలకంగా? ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. ఐపాక్ టీం ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద మద్య నిషేధం అని మహిళలను ఆకట్టుకున్నారు. అలాగే ప్రత్యేక హోదా అనేది మనకి సంజీవిని అని చెప్పి ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి, ప్రతి యువకుడికి ఆలోచింపజేసేలా ఆయన అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇక దాంతోపాటు సిపిఎస్ రద్దు. సిపిఎస్ రద్దు అనేది అదంతా 15 రోజులు పని నేను అధికారులు రాగానే చేసేస్తానని చెప్పేసి ఉద్యోగులకి చెప్తే ఉద్యోగులు నమ్మారు. ఉద్యోగుల్ని ఆకట్టుకున్నారు, యువతని ఆకట్టుకున్నారు ప్రత్యేక హోదాతోటి. అలాగే మద్య నిషేధంతో మహిళలను ఆకట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే 151 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు 2019 ఎన్నికల్లో. ఆ తర్వాత ఏమైంది? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడింటిని చాలా సింపుల్గా అటకెక్కిచ్చారు. ఏం చేశారు? ప్రత్యేక హోదా దేవుడిదయ్యా అన్నారు. అవును. మద్య నిషేధం అనేది విడతల వారీగా కంట్రోల్ చేస్తున్న, ధరలు పెంచి అని చెప్పారు. తర్వాత ఆయనే సొంత దుకాణాలు పెట్టి అమ్మారు. సిపిఎస్ రద్దు అని అంటే సిపిఎస్ రద్దు సాధ్యపడదు, జీపీఎస్ ఇస్తారు సర్దుకోండి అని చెప్పి ఉద్యోగులు చెప్పారు. 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో 1వ తారీఖు జీతాలు మాకు ఇస్తే చాలు అని చెప్పి పరిస్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారు. ఇది ప్రధానమైనటువంటి హామీలు ఆయన. ఏపీలో బాగా వర్కౌట్ అయింది కదా సార్. అప్పుడు వర్కౌట్ అయింది. ఎలా వర్కౌట్ అయింది? ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేశాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఐపాక్ ప్రచారం చేసింది. ప్రచారం చేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళి పబ్లిక్లో ఉన్నటువంటి భావోద్వేగాల్ని అనుకూలంగా ఎలా మలుచుకోవాలో ప్రశాంత్ కిషోర్ గారు సోషల్ మీడియా ద్వారా ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. మరి ఇదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్లో ఇదే మద్యం అనేటువంటి అస్త్రాన్ని తీసుకొని సీఎం సీట్లో ఆయన కూర్చోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎలా? రివర్స్ యాంగిల్లో. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే రివర్స్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే రివర్స్ టెండర్స్ అన్నారు, అన్ని రివర్స్ అనేవాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే చెప్పారో దాన్ని రివర్స్ యాంగిల్లో అక్కడ ప్రశాంత్ కిషోర్ గారు తీసుకుంటున్నారు. ఏంటి అది? ప్రస్తుతం బీహార్లో మద్య నిషేధం ఉంది. మద్య నిషేధం ఉంటే దాన్ని నేను లిఫ్ట్ చేసేస్తాను, మద్య నిషేధాన్ని అని చెప్పి ఆయన కొత్తగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. మద్య నిషేధాన్ని తొలగించేస్తాను, మీకు ఎంత మద్యం కావాలంటే అది సరఫరా చేస్తాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ సరికొత్తగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇది ఒక గేమ్ చేంజర్గా ఉపయోగపడుతుంది బీహార్లో అనేది ఆయన ఆలోచన. ఎందుకంటే రాజకీయ వ్యూహకర్త ఆయన. ప్రజలకు ఏం కావాలనో, ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో, ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయో వెంటనే పసిగట్టగలిగేటువంటి ఆయన ఒక రాజకీయ వ్యూహకర్త. వర్కౌట్ అవుతుందని ఆయన చేశాడు. జనరల్గా మద్య నిషేధం అనేది ప్రకటిస్తారు ఎవరైనా. అవును, ఎవరైనా సరే మద్య నిషేధం చేస్తానని ప్రకటిస్తారు. కానీ రివర్స్లో మద్య నిషేధాన్ని నేను ఎత్తేస్తానని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ సరికొత్త నినాదాన్ని వినిపిస్తున్నారు బీహార్లో. కారణం ఏంటి? మద్య నిషేధం అని చెప్పి 2020లో అధికారంలోకి వచ్చినట్టు నితీష్ కుమార్ గారు మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు, కానీ అది ఫెయిల్ అయింది అనేటువంటిది ఈయన అభిప్రాయం. కాబట్టి మద్య నిషేధాన్ని ఎత్తేస్తే ఈ మద్యం తాగేటువంటి వాళ్ళు, మద్యం ప్రియులందరూ కూడా తనకు ఓటేస్తారనేటువంటి ఉద్దేశంతో నేను మద్య నిషేధాన్ని ఎత్తేస్తానని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మొదలుపెట్టారు, సరికొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో ఆయన చేసుకున్నటువంటి సర్వేల్లో కానీ లేదా వివిధ సంస్థలు చేసినటువంటి సర్వేల్లో కానీ ప్రశాంత్ కిషోర్ అక్కడ కీలకం కాబోతున్నారు అనేది సర్వే రిపోర్ట్స్.
విచిత్రంగా ఏంటంటే ప్రీపోల్ సర్వేలో 1లోనేమో గ్రాఫ్ బాగుంది అయింది, ప్రీపోల్ సర్వే 2 వచ్చేటప్పటికి అనేక సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఆయన గ్రాఫ్ పడిపోయింది అని చెప్తున్నారు. ఫస్ట్లోనేమో 20 నుంచి 25 వస్తాయి ఆయనకి అని చెప్పి అన్నారు జనస్వరాజ్ పార్టీకి, ప్రశాంత్ కిషోర్ పార్టీకి. ఇప్పుడేం చెప్తున్నారు లేటెస్ట్ ప్రీపోల్ సర్వేల్లో ఆయనకి 15 మించవు, 10 నుంచి 15 వచ్చే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. దీనికి కారణం ఏంటి అనేది అన్వేషించుకొని విశ్లేషించుకొని ఈయన బలపడటానికి ఇప్పుడు ఎంచుకున్నటువంటి కొత్త అస్త్రం ఏంటంటే మద్య నిషేధం ఎత్తివేత, మద్య నిషేధాన్ని ఎత్తివేస్తాను అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. అంటే ఆయన గ్రాఫ్ తగ్గిపోతున్నటువంటి క్రమంలో ఈ ప్రకటన చేశారు. ఇది వర్కౌట్ అవుతుందనంటే వర్కౌట్ అవుతుంది అని ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే భావోద్వేగాలతో కూడినటువంటి పాలిటిక్స్ని చేయటంలో, భావోద్వేగాల్ని బేస్ చేసుకొని ఓటర్స్ని కన్ఫ్యూజ్ చేసి అనుకూలంగా మార్చుకునే దాంట్లో ప్రశాంత్ కిషోర్ నిష్ణాతుడు. లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా బాబాయ్ మర్డర్ కేసుని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మలిచాడు. కోడికత్తి కేసుని క్రియేట్ చేశారు, అవునా? కోడికత్తి కేసు క్రియేట్ చేసిందే కదా. మరి ఈ 2 కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతిని తీసుకొచ్చేలా చేసే కదా. ఆ రోజు భావోద్వేగాలను క్రియేట్ చేశారు. భావోద్వేగాలను క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఓటర్స్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద పాజిటివ్ దృక్కోణాన్ని తీసుకురాగలిగారు ప్రశాంత్ కిషోర్. లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కసారి మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే రాష్ట్రం పాడైపోతుంది, రాష్ట్రం నష్టపోతుంది అని చెప్పి వంగి దండాలు పెడితే అక్కడ ఉండేటువంటి గుంటూరు కృష్ణా జిల్లా ఓటర్సే పట్టించుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలమని ఓట్లు వేశారు 2019 ఎన్నికల్లో. అంటే ప్రశాంత్ కిషోర్ ఏ విధమైనటువంటి రాజకీయ యువకర్త, భావోద్వేగాల్ని ఓటింగ్ రూపంలో మలుచుకోవటంలో ఆయన అందివేసిన చెయ్యి. అదే బీహార్లో కూడా వర్కౌట్ అవుతుందని చెప్పి భావిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఓటర్లు ఏమనుకుంటున్నారు, మద్యం ఫ్రీగా దొరకట్లేదు, స్వేచ్ఛగా మనము తాగడానికి అవకాశం లేదు అని భావిస్తారు మద్య నిషేధం పెట్టినప్పుడు. ఆంధ్రప్రదేశ్లో కూడా మద్య నిషేధం పెట్టారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత అది సాధ్యం కాదని చెప్పి మళ్ళీ తీసేశారు. బీహార్లో ఇప్పుడు మద్య నిషేధం కొనసాగుతుంది. మద్య నిషేధం కొనసాగుతున్న దాన్ని పకడ్బందీగా నేను మద్య నిషేధం కొనసాగిస్తానని చెప్పి చెప్తారు కానీ ఎవరైనా మద్య నిషేధాన్ని ఎత్తేస్తానని చెప్పి చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్ అంటే అతను ఎంత నిబద్ధత నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని చెప్పి ప్రజల్లోకి వచ్చాడు అనేది అందరికీ అర్థమైపోతుంది కదా. కానీ అక్కడ ఉండేటువంటి ఓటర్లకి ఏది కావాలో అది చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అలాగే నితిన్ గడ్కరీ కూడా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు, వాళ్ళు ఎంత ప్రజలను మోసం చేస్తే అంత పెద్ద నాయకుడు అవుతాడని చెప్పారు. అలాగే ప్రజలకు ఏం కావాలో అది చెప్తే సరిపోద్ది, మనం ముఖ్యమంత్రి కావచ్చు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు అనుకుంటున్నారు అక్కడ. అందుకే మద్య నిషేధం ఎత్తేస్తానని చెప్పారు. ఇప్పుడు గుజరాత్లో మద్య నిషేధం ఉంది. మరి నిషేధం ఎప్పటి నుంచో కొనసాగుతుంది కదా గుజరాత్లో. మరి అక్కడ అమలు చేసినటువంటి వాళ్ళు బీహార్లో నితీష్ కుమార్ అమలు చేస్తూ ఉంటే నేను ఎత్తేస్తానని చెప్పి అంటున్నారు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. జనరల్గా మద్య నిషేధం అంటారు ఎవరైనా, నేను ఎత్తేస్తాను మద్య నిషేధం అని చెప్పి అన్నారంటే వాళ్ళ భావోద్వేగాల్ని ఓటింగ్ రూపంలో మలుచుకొని ఈయన అక్కడ కింగ్ మేకర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ ఆయన గ్రాఫ్ ఈ ప్రకటన తర్వాత పెరుగుతుందా లేదనేది మనం చూడాలి. మొన్నెవరో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు బీహార్ ఎన్నికల్లోనే. ఒక అభ్యర్థి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం అది అసలు అది సాధ్యమయ్యే పనేనా? కాదు. ఇవన్నీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఆయన మద్య నిషేధం ఎత్తేస్తానని చెప్పకూడదు. అవును సార్. పబ్లిక్కే ఉంది, డ్రగ్స్ కావాలను, డ్రగ్స్ నేను పంపిణీ చేస్తానంటే ఓకే, డ్రగ్స్ తీసుకోవడానికి బోలేని మంది వస్తారు. గంజాయి మీకు పంపిణీ చేస్తానంటే పొలోమని గంజాయి పంపిణీ చేస్తానని నాయకుడు వైపు వెళ్ళిపోతారు. లేదు మీకు సెక్స్ కేంద్రాలు పెడతాను అని అంటే వాళ్ళకి కూడా వదిలేస్తారు. యువత అంతా అటే మాకు చూపుతుంది కదా. అదే చెప్పేది, భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో ఆ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళే నాయకుడు. అంతేగాని భావోద్వేగాలు మరింత రెచ్చగొట్టి దాని నుంచి ఓట్లు రాబట్టుకోవాలనేటువంటి వాళ్ళు నాయకులు కారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అక్కడ మద్యాన్ని ఎత్తేస్తానని చెప్పి 5 సంవత్సరాల నుంచి మద్య నిషేధం కొనసాగుతూ ఉంటే నేను ఎత్తేస్తానని చెప్పి చెబుతున్నాడంటే ఆయన ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నటువంటి లీడరు సమాజం పట్ల అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గందరగోళం చేసింది జగన్ కాదు, జగన్ కంటే ముందు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అవన్నీ. ఇప్పుడు రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కిపోయిందని చెప్తున్నారు అందరూ. దానికి కారణం ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్
ఆ భావోద్వేగాలు రెచ్చగొట్టి కులాలు మతాలు ప్రాంతాలు అన్ని రకాలుగా చేశాడు కదా, అన్ని రకాలు చేసి గందరగోళం చేసేసాడు ఆంధ్రప్రదేశ్ని. ఎస్ సార్. తెలంగాణలో కూడా అదే చేయాలని చూశారు, కుదరలే కాకపోతే. ఎస్ సార్. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన గ్రాఫ్ పడిపోతుంది నానాటికి. అక్కడేమో ఎన్డీఏ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు తాజా సర్వేల్లో. ఆల్రెడీ సర్వేలు వస్తున్నాయి, చాలా సర్వేలు వచ్చినాయి. ఎందుకంటే కాంగ్రెస్ కను ఆర్జేడీకి మధ్య పొత్తు కుదరట్లేదు సీట్ల షేరింగ్లో, కాబట్టి అది బలహీనపడుతుంది. ప్రశాంత్ కిషోర్ ఆయన గ్రాఫ్ పడిపోతుంది, అది ఎన్డీఏ వస్తుందని చెప్పి టాక్ వస్తుంది. అందుకని ఇలాంటి పిల్లి మొగ్గలు వేస్తున్నాడు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ.